హాస్టళ్లు గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి వర్తింపు. ఇక హాస్టళ్ల స్థానంలో గురుకులాలనే నిర్మిద్దాం అన్నారు ముఖ్యమంత్రి. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుంది. దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకే డైట్ ఛార్జీలు పెంచుతున్నామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లబ్ధి చేకూర్చే విషయంలో వారికి కలిగే ప్రయోజనాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దాలని తెలిపారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలని సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో నెట్ జీరో విధానాన్ని అమలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విశ్లేషించాలి. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలి. మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలతో గురుకులాలను నిర్మిద్దాం. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు హాస్టళ్ల మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వాలి. దీని నిమిత్తం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. హాస్టల్లో, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇప్పించాలి. పోటీ పరీక్షలకు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను సిద్ధం చేయాలి. విద్యతో సమానంగా శిక్షణ అందించాలి. బెస్ట్ టీచర్లను నియమించి ఉత్తమ శిక్షణ ఇవ్వాలి. హాస్టల్లో, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనబరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ప్రారంభించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు వర్క్ ఫోర్స్ సిద్ధం చేయాలి. హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఓ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టళ్లను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకునేలా వారితో సంప్రదింపులు జరపాలి. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో పూర్వ విద్యార్థుల నెట్వర్కింగ్ చేయాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకులాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యా, వైద్య సేవలు అందించే వారికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమం అందించడమే కాదు, వారి జీవనోపాధిని మెరుగుపరిచి ఆదాయం సమకూర్చేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వం వైపు నుంచి అందించే సంక్షేమం, మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు P4 ద్వారా సాయం అందాలి. వ్యవసాయం, ఉద్యాన రంగం, పాడి పరిశ్రమ, జి రామ్జీ సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు చేకూర్చాలి. సాస్కి, పూర్వోదయ, జి రామ్జీ వంటి పథకాల లబ్ధి బడుగు వర్గాలకు దక్కేలా చూడాలి. ఉద్యాన, రబ్బర్, కాఫీ, పసుపు వంటి పంటల సాగును ప్రోత్సహించి ఆ వర్గాల రైతులకు లబ్ధి కలిగేలా చూడాలి. ఇప్పటికే కొన్ని విధానాల ద్వారా వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచేలా పాలసీలు తీసుకున్నాం. లిక్కర్ షాపుల్లో కళ్ళు గీత వృత్తిదారులకు, క్వారీల్లో వడ్డర్లకు కోటా పెట్టాం. నాయి బ్రాహ్మణులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఇలా వివిధ వర్గాలకు ఆర్థికంగా సాయం చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా అందించే సాయమే కాకుండా వారి అభివృద్ధికి ఏమి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఈ మేరకు వివిధ కుల కార్పొరేషన్ల బైలాస్ మార్చే అంశాన్ని పరిశీలించాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ విధానాలను మిగిలిన కార్పొరేషన్లకు కూడా అవలంబించేలా చర్యలు తీసుకోవాలి. జి రామ్జీ ద్వారా అంగన్వాడీ భవనాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా సంక్షేమ శాఖలో తాము తీసుకున్న చర్యలను మంత్రులు, అధికారులు వివరించారు. కొందరు విద్యార్థులు హోమ్సిక్ గురవుతున్నారని, అలాంటి విద్యార్థుల కోసం తల్లిదండ్రులతో మాట్లాడేలా స్మార్ట్ కార్డ్, బెస్ట్ టెలిఫోన్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులతో రోజులో 4 నిమిషాలు మాట్లాడుకునే సదుపాయం కల్పించామని తెలిపారు. సాస్కి కింద సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో 120 కోట్ల రూపాయలతో RO ప్లాంట్లు, టాయిలెట్ సహా ఇతర మౌలిక వసతులను కల్పించే పనులు చేపట్టామని వివరించారు. ఈ నెలాఖరు నాటికి టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు.